హాయ్ హలో అండి. వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి అండి. మన ఛానల్లో మనీ సేవింగ్స్ వీడియోస్ అన్నీ చాలా ఉన్నాయండి. సో మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి ఒకసారి వాచ్ చేయండి. అలాగే మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీకు మనీ సేవింగ్స్ గురించి అయితే వీడియోస్ అయితే ప్రతి చెప్తానండి. అలాగే ఇన్ని రోజులు మనం మన ఛానల్లో మనీ సేవింగ్స్ గురించి అలాగే అప్పుడప్పుడు కొన్ని గోల్డ్ గురించి మాట్లాడుకున్నామండి. సో ఈరోజు వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అనేసి ఈరోజు మన వీడియోలో మనం చీటీలు కట్టే ఆలోచన ఉందా అంటే చాలామందికి చీటీలు కడుతుంటారండి, వాళ్ళకి ఐడియా కూడా ఉంటుంది. కానీ కొంతమందికి ఐడియా ఉండదు. సో ఇప్పుడిప్పుడే చీటీలు వేయాలి అనే ఒక ఆలోచన అయితే ఉంటుంది కదండి. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చెప్తున్నానండి. ఇప్పుడు మనము ఈ చీటీలు కట్టే ఆలోచన అయితే ఉంది అనుకున్న వాళ్ళకి మరి ఎంత కట్టాలి, ఎన్ని నెలలు కట్టాలి, ఏ నెల తీసుకుంటే నాకు లాభం వస్తుంది, అలాగే తీసుకున్న డబ్బుని ఏం చేయాలి అని ఇక్కడ ఒక 4 పాయింట్లు అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుంటామండి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం చీటీల గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. ముందుగా అండి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చీటీలు కడుతున్నాము అన్న వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళై ఉండాలండి. అది కూడా నమ్మకస్తంగా ఉండాలి. సో మనకి వీళ్ళు ఒక 10 ఏళ్ళ నుంచి తెలుసు, వీళ్ళు మనం నమ్మకంగా ఉంటారు అనుకున్న వాళ్ళ దగ్గరే చీటీలు వేయండి. ఎందుకంటే మనకి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు తెలుసులే, వీళ్ళు మన దగ్గర చుట్టాలే, ఇంటి పక్కనే ఉంటారులే అనేసి నమ్మకంతో కొన్ని లక్షల చీటీలు వేస్తూ ఉంటారండి. అలా వేస్తూ మోసపోతారు. దాంట్లో మా మామ కూడా ఉన్నారు. సో అలా వేస్తూ కూడా మా మామయ్య వచ్చి 4 చీటీలు వేశారండి. దగ్గరగా వచ్చి ఒక 10 లక్షల వరకు మోసపోయారండి. సో ఒక ఫైనాన్షియల్గా వేస్తూ చాలామంది వేశారండి, మా మామయ్యే కాదు చాలామంది కూడా వేసి దగ్గరగా 20 లక్షల దాకా లాస్ అయిపోయారు. తను కూడా ఆ డబ్బు ఇయ్యక ఐపీ కూడా పెట్టేశారు. సో ఐపీ పెట్టేసి తను ఎక్కడికో వెళ్ళిపోయారు. అలా మా మామయ్య అయితే చాలా అంటే చాలా బాధపడ్డారండి. ఎందుకు అంటే ప్రతి ఒక్కొక్క రూపాయి కూడబెట్టి కొన్ని లక్షలలో చీటీలు వేసుకొని ఉంటే మనము 100, 200, 500 పోతేనే ఒక రోజంతా అన్నం తినకుండా చాలా బాధపడతాం. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి మనం కష్టపడి సంపాదించిన డబ్బేనండి. అలాగే మా మామయ్య వచ్చేసి దగ్గరగా మనకి 10 నుంచి 20 లక్షల వరకు అయితే మొత్తం చీటీలలోనే మోసపోయాడండి. అలా మోసపోయి తనైతే దగ్గరగా ఒక 5 to 10 ఇయర్స్ వరకు అయితే చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ జరిగి కూడా దగ్గరగా ఒక 7-8 ఇయర్స్ అయిందండి. ఇది నా మ్యారేజ్ కాకముందే జరిగింది. సో నాకు చాలాసార్లు చెప్తూ ఉంటారనమాట, ఇలా అయ్యింది, ఇన్ని డబ్బులు మనం మోసపోయాము, అన్ని డబ్బులు ఉంటే ఇప్పుడు స్థలం తీసుకొని ఉంటే మనం ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండేటోళ్ళము, మనకు ఇంకా మంచి గౌరవం ఉండేది, మనల్ని కూడా బాగా రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళు అనేసి ఉండేటోళ్ళు అండి. అంటే అప్పట్లో 10 లక్షలు అంటే ఒక 10 ఇయర్స్ బ్యాకే 10 లక్షలు అంటే చాలా ఎక్కువ అమౌంట్. ఇప్పుడు అదే అమౌంట్ మనం ఇప్పుడు సంపాదించాలనుకుంటే కూడా మనకి చాలా అంటే చాలా టైం పడుతుంది. సో అందుకోసం అండి చీటీలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి మనకు నమ్మకం కలిగిన వాళ్ళ దగ్గరే చీటీ వేయండి. అది నేను మెయిన్ చెప్పే పాయింట్. ఇది 100కి 100% మా మామయ్య గారికి జరిగిందండి. సో అందుకోసమనే చెప్తున్నాము. చాలా ఇప్పటికీ బాధపడుతుంటారు. చీటీలు కూడా ఇప్పుడు ఆలోచించి తనకి బాగా తెలిసిన వాళ్ళ దగ్గరే మేము చీటీలు వేస్తామండి. అది కూడా మన ఇంటి పక్కల సొంత ఇల్లు ఉండి వాళ్ళు కొంచెం బాగా ఫైనాన్షియల్గా ఉన్నవాళ్ళు, తను బాగా లీడ్ చేస్తుంది, ఒక నెల చీటీలు కట్టకపోయినా తను వేసుకుంటుంది అనే నమ్మకంగా ఉన్న వాళ్ళ దగ్గరనే మనం చీటీ వేస్తే చాలా మంచిదండి. సో మెయిన్ దానికోసమే. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్దామండి. మెయిన్ ఏంటంటే మనం చీటీ కట్టేటప్పుడు మనకి నెలకి ఎంత వస్తుంది ఆదాయము, సో మనం ఎంత చీటీ వేసుకుంటే మనకు మంచిది అనేది ఒకటైతే బాగా ఆలోచించాలండి. సో మనకి తక్కువ జీతం వచ్చేస్తుంది, ఇంటి ఖర్చులు పోను అంతా పోను, మనకు అమౌంట్ని చూసుకొని మనం చిట్టీలు వేసుకోవాలి. అలా కాకుండా మనం చిట్టీలు వేసేసుకొని దాని తర్వాత ఇంటి ఖర్చులకి వాటికి వీటికి సరిపోకుండా మళ్ళీ అప్పు తీసుకొని సర్దుబాటు చేసుకుంటూ నెలంతా లాగి చేసుకోకూడదండి. మనకి జీతం ఎంత వస్తుంది, నెలవారీ జీతం ఎంత వస్తుంది, దాన్ని బట్టి కొన్ని డబ్బులు చీటీ అయినా పర్లేదు, 50,000 అయినా పర్లేదు, అలాగే 25,000 రూపాయలైనా పర్లేదండి. మనం వేసే చీటీ మనకి ఇంట్లో చూసుకొని నెమ్మదిగా వేసుకుంటే సరిపోతుందండి. మెయిన్ ఫస్ట్ పాయింట్ అదేనండి. మనకు ఎంత జీతం వస్తుంది దాన్ని బట్టే మనము చీటీ అనేది వేసుకోవాలి. అలాగే చీటీలు ఎన్ని నెలలకు తీసుకోవాలి అంటే
మనం ఎన్ని నెలల వరకు చీటీ ఎత్తకుండా మనం కట్టాలి అనేది నేను చెప్తున్నానండి. ఇక్కడ మ్యాక్సిమం మనం వచ్చి మనకి చీటీ అయితే ఎక్కడ చూసుకున్నా 20 నెలలు అయితే ఉంటుందండి. సో ₹1,00,000 తీసుకున్నా కానీ 20 నెలలు ఉంటుంది. అలాగే 20 మంది ఉంటారండి. సో నేను చెప్పేదంటే 1 నుంచి 10 నెలల లోపు అయితే తీసుకోవద్దండి. 10 పైననే తీసుకుంటే మనము ఎందుకు అంటే 10 నెలల వరకు మనం 5,5 వేలే కడతామండి. తీసుకున్న నెక్స్ట్ నెల నుంచి 6,000 అనే కడతాము. సో మనకి నెల నెల ఒక ₹1,000 అనేది మనకి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో అందుకోసం మనం కట్టే ఈ ₹1,00,000 అమౌంట్ కొంచెం వడ్డీ తక్కువ పడి మనకి ఎక్కువ లాభం వచ్చేటట్టుగా అయితే మనం 10 నెలల నుంచి 15 నెలల పైగానే మనం పెంచుకోవాలి. అలాగే ఎప్పుడు తీసుకోవాలి? మ్యాక్సిమం అయితే మనము 17 నెలల నుంచి 20 నెలల చీటీ వరకు అయితే ఈ 3 నెలల లోపటైతే మనము అమౌంట్ అనేది తీసుకుంటే మనకి 100కి 99% అయితే చాలా మంచి అమౌంట్ వస్తుంది. అలాగే చాలా తక్కువ వడ్డీ అయితే పడుతుందండి. చాలా అంటే చాలా తక్కువ పడుతుంది. అలాగే మనం ఈ తీసుకున్న చీటీ డబ్బులతోని మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ₹1,00,000 వచ్చింది. ఏం చేయాలి? అది మన పిల్లల పేరుతోనైనా వేసుకోవచ్చు. అలాగే గోల్డ్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఏదైనా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. లేదు అంటే ఒక చిన్న స్థలము ఏదో ఒకటి తీసుకోవచ్చండి. ఆ డబ్బుతోని అలా కూడా చేసుకోవచ్చు. అలాగే చీటీలు ఎన్ని రకాలు? మనకు ఆల్రెడీ చీటీలు అయితే ఐడియా ఉంటుందండి. నేను సింపుల్గా మీకు 2 చీటీలు అయితే చూపిస్తున్నానండి. సో నెల నెల వచ్చి మనం 5,000 అయితే కడతామండి. సో దానికి 20 నెలలు అలాగే 20 మంది ఉంటారండి. మామూలుగా వచ్చి ₹1,00,000 అవుతుంది మన ప్రకారము. అలాగే మనం ఎత్తకుండా లాస్ట్ వరకు పెట్టుకుంటే మనకి ₹1,15,000 అయితే వస్తుంది. లేదు అలా పెద్ద అమౌంట్ అనుకున్న వాళ్ళైతే ఇలా చిన్న అమౌంట్ కూడా చూసుకోవచ్చండి. సో 2,000 అనమాట. నెలకి వచ్చేసి 2,000. అది కూడా ఎక్కువ లేదండి. ఓన్లీ ఇది 10 నెలలు మాత్రమే. 10 నెలలు అలాగే 10 మంది. సో అలా వేసుకుంటే కూడా మనకి ₹20,000 వస్తుందండి. ఇక్కడ మనం వేసిన అమౌంటే ప్రతి నెల కడతామండి. ఇక్కడ ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఏమీ కట్టము. అలా మనం ఇట్లా ₹1,000 కూడా వేసుకోవచ్చు. 10,000 వస్తుంది 10 నెలలకి. లేదు అనుకుంటే మనకి కొంచెం అమౌంట్ బాగా వస్తుంది అనుకున్న వాళ్ళైతే మనం 3,000 వేసుకుంటే 10 నెలలకి మనకి 30,000 వస్తుందండి. ఇక్కడ ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఏది మనకి ఇంక్రీజ్ అయ్యింది. మనం ఎంత కట్టామో ఎత్తుకున్నాక కూడా అంతే అమౌంట్ కడతాము. ఈ చీటీ వచ్చేసి మనం కులికి చీటీ కింద కూడా మనం వేసుకోవచ్చు. ఇది మన దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు బాగా వేసుకోవచ్చు అండి. 10 మంది కూడా 10 నెలలకుండా వేసుకుంటే ఈ అమౌంట్ కూడా చాలా ఈజీగా అవుతుంది. సో మెయిన్ వచ్చేసి చీటీలలో ఇదే చెప్తున్నాండి. మనకు తెలిసిన వాళ్ళ దగ్గరే మనం చీటీ వేస్తే మనకి సేఫ్టీ ఉంటుంది. చీటీ అనేది మరీ అంత సేఫ్టీ కాదండి నేను చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది ఎత్తేస్తారు, కొంతమంది ఐబీ పెట్టేస్తారు, ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం మనకి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర మనం చీటీ వేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.